వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జోగులాంబ గద్వాల జిల్లా మల్రకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నృసింహ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రవికృష్ణ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, మంగళహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు, మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, రామలింగం, కేఆర్ చెరువు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అభిషేకించడం జరిగింది. వ్యాస భగవానుడు ఈ 3 సమాన క్షేత్రాలను చేయడం జరిగింది. ఎవరైతే ఈ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరాన్ని దర్శించుకుంటారో తిమ్మప్ప స్వామి అంటారు. అనిరుద్ధ రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసదేవుడు ఇక్కడ తిమ్మప్ప స్వామి. ఎవరైతే ఇక్కడ తిమ్మప్ప స్వామిని దర్శించుకుంటారో తిరుపతి వెంకటేశ్వరాన్ని దర్శించుకున్నంత పుణ్యమని, అదేవిధంగా అహోబిల నరసింహస్వామిని దర్శించుకున్నటువంటి పుణ్యమని, అదేవిధంగా సాక్షాత్తు ఈశ్వర శ్రీశైలం దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం ఈ 3 సమాన క్షేత్రము అపర తిరుపతిగా వర్ణించబడింది. ఇది అపర తిరుపతి, బీదల దేవుడు. ఇక్కడ 5 రోజులు రథోత్సవం జరుగుతుంది. భక్తాదులు, లక్షలాది భక్తాదులు ఇక్కడికి వచ్చి స్వామివారి సేవ కైంకర్యాన్ని పొందుతారు. మరి అదేవిధంగా కర్ణాటక సంప్రదాయంలో కూడా ఇక్కడ కర్ణాటక జనం కూడా దాదాపు 40% ఇక్కడికి వస్తారు. విశేషం ఏమిటంటే ఈ అహోబిలానికి మరి తిరుపతికి మరి శ్రీశైలానికి సంబంధం ఉన్నటువంటి క్షేత్రము, మహిమాన్విత క్షేత్రము శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇది అపరికల్పిగా కావాలని దృఢ సంకల్పంతో, నిశ్చితంతో గత 30 సంవత్సరాల నుంచి కూడా భక్తుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాము.